Dear ninth class students, very good morning. Today class, unit number 8, quadrilaterals. Quadrilaterals అంటే ఏంటి తెలుసుకుంటే, వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా తెలుసుకుంటే, వాటి యొక్క రూల్స్ తెలుసుకుంటే ఈ లెసన్ మనకి ఈజీగా ఉంటుంది. దీని ముందు లెసన్ నేను చెప్పే కదా, ట్రయాంగిల్స్ అన్న ప్రాపర్టీస్ లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో కానీ ఆపోజిట్ యాంగిల్, కరస్పాండింగ్ యాంగిల్ అవన్నీ కూడా ఈ క్వాడ్రిలేటరల్లో ఉంటాయి. నేను ఒకే ఒక డయాగ్రామ్ చెప్పినప్పుడు 7th క్లాస్లో ఉన్న డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ నేర్చుకుంటే 3 లెసన్లు అవిపోతాయని చెప్పాను. మరి ఆ డయాగ్రామ్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మీరు కొంచెం ఆలోచించండి, ఓకేనా. సో క్వాడ్రిలేటరల్ అంటే ఎవరు పేజీ నెంబర్ 174 ఇక్కడ చూడండి ఒకసారి. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్ ఇన్ ఏ ప్లేన్. మీరు క్వాడ్రిలేటరల్ అనే లెసన్ హెడ్డింగ్ పెట్టుకొని సైడ్ హెడ్డింగ్ మళ్ళీ క్వాడ్రిలేటర్ని పెట్టి ఈ డెఫినేషన్ రాయండి. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 4 లైన్స్ ఇన్ ఏ ప్లేన్. అది రాసి ఆర్ పెట్టుకొని నేను చెప్పే డెఫినేషన్ కూడా రాయండి. ఏ పాలిగన్ ఈజ్ క్లోజ్డ్ బై ఒక నిమిషం. A quadrilateral is a simple closed 4-line segment. A quadrilateral is a simple closed 4-line segment figure. పాలిగన్ అంటే ఏంటంటే 4 లైన్ సెగ్మెంట్తో క్లోజ్ అయినటువంటి ప్రతి ఫిగర్ని మనం ఏమంటామంటే క్వాడ్రిలేటరల్స్ అంటాం, ఓకేనా. ఏ సింపుల్ క్లోజ్డ్ 4 లైన్ సెగ్మెంట్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలేటరల్, ఓకేనా. మీ ఇష్టం ఏ డెఫినేషన్ అని రాయండి. ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, కైటు, రాంబస్ అంటున్నాను ఇలాగ ఉంటుంది కదా, ఇది ఇలాగా మీరు ఎలా చేసినా పర్లేదు, రాంబస్ అనేది ఇలాగా, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి అంటే క్వాడ్రిలేటర్ కింద వస్తాయి. స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, కైటు, ప్యారలలోగ్రాము, ట్రెపీజియము ఇవన్నీ కూడా మనకి క్వాడ్రిలేటర్ కింద వస్తాయి, ఓకేనా. సో క్వాడ్రిలేటర్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి, ఏ సింపుల్ క్లోజ్డ్ 4 లైన్ సెగ్మెంట్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలేటరల్. ఎగ్జాంపుల్ స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్, కైటు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఈ కాకుండా ఇంకో 2 రకాల క్వాడ్రిలేటర్స్. ఇందులో స్క్వేరు, కైటు, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రాంబస్ ఇవన్నీ క్వాడ్రిలేటర్లే. అయినా లాస్ట్ ఇంకోటి మనం క్వాడ్రిలేటర్ కూడా అంటాం. ఇలా ఉండిద్ది, ఇది H1, ఇది H2. క్వాడ్రిలేటర్ తెలిసింది, మరి ఇది రాస్తే రాయింది లేదు కానీ నేను తర్వాత చెప్తున్నది. క్వాడ్రిలేటర్లలో స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, కైటు ఇవి ఉంటాయి. అది కాకుండా క్వాడ్రిలేటర్ ఉంటుంది, మన దాని ఫామ్లో ఉంది. హాఫ్ ఇంటూ H1 + H2 ఇంటూ AC అనే ఫామ్లో ఉంది చూసారా. దానికి డయాగ్రామ్ నేను అది కూడా చూపించేస్తే పని అయిపోద్ది. ఇది H1, ఇది H2, ఇది క్వాడ్రిలేటర్. సార్ సైడ్ హెడ్డింగే క్వాడ్రిలేటర్ పెట్టి క్వాడ్రిలేటర్ కూడా ఎగ్జాంపుల్ ఉండేదంటే అవును, క్వాడ్రిలేటర్లో ఇదో క్వాడ్రిలేటరల్ అని, అసలు ఇది కూడా క్వాడ్రిలేటరలే. అంటే దీని పేరేంటి సార్, మీరు పెట్టిన సైడ్ హెడ్డింగ్ క్వాడ్రిలేటర్లో, మరి దీని పేరు ఏంటంటే ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటర్ అని రాయండి, రాసి ఇది రాయండి, ఓకేనా. నెక్స్ట్ ఇందులో క్వాడ్రిలేటర్లో 2 టైప్స్ ఉంటాయి. ఇంకా ఒకటి వచ్చేసి కాన్వెక్స్ క్వాడ్రిలేటర్, కాన్కేవ్ క్వాడ్రిలేటర్. కాన్వెక్స్ క్వాడ్రిలేటర్ అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే అన్ని యాంగిల్స్ 180 కన్నా తక్కువే ఉంటాయి, ఓకేనా. మీ ఇష్టం వచ్చింది ఒక యాంగిల్ తీసుకున్నాను అనుకోండి, చూద్దాం ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇది ఎంతో 60 ఎంత ఉండేది, ఇది సంథింగ్ 120 ఎంత ఉంది, ఇది 120 ఎంత ఉండేది, ఓకేనా. ఇది ఎంత 60 ఎంత ఉండేది, ఇది 60, ఇది 60, ఇది 120, ఇది 120. చూసారా, ఈ అన్ని యాంగిల్స్ కూడా 180 కంటే తక్కువే ఉంటాయి, ఓకేనా. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దెన్ 180. ద క్వాడ్రిలేటరల్ ఈజ్ కాల్డ్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్, ఓకేనా.
తర్వాత కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ వన్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 180, రిమైనింగ్ ఆర్ లెస్ దాన్ 180. క్వాడ్రిలేటరల్లో ఒక యాంగిల్ 180 కంటే ఎక్కువ ఉంటుంది, మిగతా అన్నీ తక్కువ ఉంటాయి. దాన్ని కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. చూద్దాం, ఇది చూడండి ఒకసారి. ఇది క్వాడ్రిలేటరల్, ఇది సంథింగ్ ఒక యాంగిల్, ఇది 180 కంటే తక్కువే, ఇది 180 కంటే తక్కువే, ఇది 180 కంటే తక్కువే, కానీ ఇక్కడ మాత్రం 180 కంటే ఎక్కువ ఉండిద్ది. ఓకేనా? అంటే క్వాడ్రిలేటరల్లో అన్ని యాంగిల్స్ 180 కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు అంటే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటారు. అదేవిధంగా ఒక యాంగిల్ మాత్రం 180 కంటే ఎక్కువ ఉంటే దాన్ని కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కొలీనియర్ పాయింట్స్. సైడ్ హెడ్డింగ్ ఏంటంటే కొలీనియర్ పాయింట్స్. దాని డెఫినేషన్: ఎనీ 3 or more points lie in the same line is called a collinear points. Any 3 or more points lie in the same line is called a collinear points. 3 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఒకే లైన్లో ఉంటే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇలా చూడండి, ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్లో పెట్టడానికి ఇవన్నీ ఇలా లైన్ చేస్తే ఒక లైన్ ఫామ్ అయింది. ఇవన్నీ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కదా, వాటిని మనం కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ ఇది రాయండి: ABCDR కొలీనియర్ పాయింట్స్. అలా కాకుండా ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్, ఎక్కడోటి ఇలాగ ఒకటి ఉందనుకో, అప్పుడు ఇది ఒకే లైన్లో లేదు కదా, ఇలా కంపల్సరీగా ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటువంటి పాయింట్లు నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటాం. మరి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? అవ్వలేదు. అంటే 2 విధాలు చెప్పొచ్చు కొలీనియర్ పాయింట్స్ అంటే. 3 or more points lie on the same line is called కొలీనియర్ పాయింట్స్. ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే దెర్ ఈజ్ నో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ విధంగా ఉందనుకున్నాను, ఇక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్ ఉందనుకో, ఇలా గీసినప్పుడు ఇది కొలీనియర్ పాయింట్స్ నాన్ కొలీనియర్ పాయింట్స్ అయితే ట్రయాంగిల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ దీనికి ఏరియా ఉంది. మరి ఎక్కడో పాయింట్, ఎక్కడో పాయింట్, ఇక్కడ ఇలా గీసినప్పుడు దీనికి ఏరియా ఉందా? లేదు. అంటే 2 విధాలు చెప్పొచ్చు. కొలీనియర్ పాయింట్ మీన్స్ 3 or more points lie in the same line చెప్పొచ్చు. దెర్ ఈజ్ నో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా చెప్పొచ్చు. నాన్ కొలీనియర్ అంటే 3 or more points does not lie in the same line అని చెప్పొచ్చు. లేదంటే ద ఏరియా ఆఫ్ అంటే సమ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అంటే కొలీనియర్ పాయింట్స్ అంటే ఈ 2 విధాలు చెప్పొచ్చు. అంటే ట్రయాంగిల్ ఏరియా ఉంటుంది. ఎనీ ట్రయాంగిల్ హ్యావ్ సమ్ ఏరియా, దట్ వన్ ఈజ్ కాల్డ్, ద 3 points ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. 2 రకాలుగా 3 అంతకంటే ఎక్కువ లైన్లు ఒకే పాయింట్, ఒకే లైన్ మీద కొలీనియర్. దేర్ ఈజ్ నో ట్రయాంగిల్ ఏరియా. సంథింగ్ హియర్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ దేర్, ద 3 points ఆర్ కాల్డ్ ఏ నాన్ కొలీనియర్. 3 or more points does not lie in the same line is called a నాన్ కొలీనియర్ పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ ఓకే, మనకి ఉన్నటువంటి ఈ స్క్వేరు, రెక్టాంగిల్ ఇవి ఉన్నాయి కదా. స్క్వేరు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నోట్ అని పెట్టి ఒకటి రాసుకొని, నోట్ అని పెట్టి ఒకటి ఏం రాస్తా అంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. OR in a quadrilateral sum of 4 angles is equal to 360. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వచ్చింది కదా. మరి క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ 4 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 360 వస్తాయి. ఎగ్జాంపుల్ ఇది వేసుకొని, ఈ డయాగ్రామ్ వేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? అంటే అది ఏ క్వాడ్రిలేటర్ అయినా సరే, కాన్వెక్స్ అయినా, కాన్కేవ్ అయినా, రాంబస్ అయినా, ట్రెపెజియం అయినా, కైట్ అయినా, ఇంకా పారలోగ్రామ్ అయినా, రెక్టాంగిల్ అయినా, స్క్వేర్ అయినా, ఏదైనా సరే క్వాడ్రిలేటర్ అయినప్పుడు ఆ 4 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే కంపల్సరీగా 360 అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సమ్ నోట్. ఇంకోటి ఫస్ట్ నోట్ ఏంటి నాన్న? ఇన్ ఏ క్వాడ్రిలేటర్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ 360 degrees అని రాసి ఇది ఎగ్జాంపుల్ రాసి రాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి? ఇంకో నోట్ ఏం రాస్తారంటే సమ్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సమ్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సార్ కొన్ని క్వాడ్రిలేటర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చూడండి.
90 డీకి ఆపోజిట్ బి, ఈ రెండు సమానంగా ఉంటాయి స్క్వేర్లు, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్లు, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ కైట్ అంటున్నా. ప్యారలలోగ్రామ్ ఈ యాంగిల్ సమానంగా ఉండేది, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది రాంబాస్ కదా. ప్యారలలోగ్రామ్ కూడా ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఎంత ఉండేదో ఇది కూడా అంతే ఉండేది. రెక్టాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్. కానీ ట్రెపీజింగ్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇక్కడ ఉండదు, ఇక్కడ 120 ఉంటే సంథింగ్ తక్కువే ఉండేది. అందుకని నేను సమ్ కోఆర్డినేట్ అని చెప్పాను. అది ఎక్కడెక్కడంటే స్క్వేర్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, రెక్టాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, రాంబాస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కైట్లో ఉండవు. నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నటువంటి కోఆర్డినేట్స్ మొత్తం చెప్పుకున్నాం కదా. అలాగే కోఆర్డినేట్ అనేది ఇంకోటి చెప్పే కదా, దీంట్లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కేవలం ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండేది ఏంటంటే ప్యారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, ఇక్కడ వచ్చేసి స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ రాసేసి ఎగ్జాంపుల్ కింద ఏమి రాస్తారంటే సమ్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ రాసి కింద ఎగ్జాంపుల్ స్క్వేరు, రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, రాంబస్ అని రాసి సరిపోద్ది. ఓకేనా, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేజీ నెంబర్ 178 ఎక్సైజ్ 8.1. ఈ ఉండి చూసే ట్రూ ఆర్ ఫాల్స్, స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ కనుక మనకు తెలియాలి అంటే కంపల్సరీగా మనం స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ తెలియాలి, రెక్టాంగిల్ ప్రాపర్టీస్ తెలియాలి, ట్రెపీజియం ప్రాపర్టీస్ తెలియాలి. అన్ని కోఆర్డినేటర్ యొక్క ప్రాపర్టీస్ తెలిస్తేనే మనం ఇవి చేయగలుగుతాము. సరే, ఆ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్క్వేర్ చూసామనుకో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. నెక్స్ట్ రెక్టాంగిల్ 2 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇది ఒక పెయిర్, ఇది సెకండ్ పెయిర్. 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీని ప్రాపర్టీ. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ డయాగ్నల్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. జస్ట్ ఇది డయాగ్నల్ బైసెక్టర్ ఈచ్ అదర్. దీనికి వస్తే డయాగ్నల్ బైసెక్టర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. దీన్ని ఇలాగ ఉందనుకున్నాను, ఇలా యాడ్ చేస్తే డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇలా యాడ్ చేసినప్పుడు డయాగ్నల్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees వచ్చింది, కానీ ఇక్కడ దీనికి 90 రాదు మధ్యలో యాడ్ అయినప్పుడు. ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఓకే, ఈ రాస్తాను నేను, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను.